ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసాను 15,000కు పెంచకుండా 12,000కే పరిమితం చేయడం సహా సమయానికి ఇవ్వట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. యాసంగికి రైతు భరోసా రాక కర్షకులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన రామచంద్రరావు ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక పంటలు ఎండి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ హామీ ఇప్పటికీ అమలు కావట్లేదని దుయ్యబట్టారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా విద్యా కమిషన్ ద్వారా జీతాలు తగ్గించేలా నివేదిక తెప్పించడం భయాందోళన కలిగిస్తుందని విమర్శించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారన్న రామచంద్రరావు హెల్త్ కార్డులు పనిచేయక వేలాది మంది అవస్థలు పడుతున్నట్లు గుర్తు చేశారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని రామచంద్రరావు దుయ్యబట్టారు. జడ్చర్ల ఆసుపత్రి మార్చిరీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కొని తినటం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనమని లేఖలో రామచంద్రరావు ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడే బాధ్యత విస్మరించడం వల్లే ప్రజల గొంతుకగా బీజేపీ ఆ సమస్యలను సీఎం దృష్టికి తెస్తున్నామని రామచంద్రరావు పేర్కొన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు.